4.50 లక్షల మంది లబ్ధిదారులతో జాబితా రూపొందించి ఈ నెలాఖరులోగా లబ్ధిదారులను ప్రకటించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, నేను మీ క్యాచ్ చాట్స్. అందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా కొత్త వారు ఉంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొత్త వారికి మీరు పరోక్షంగా సాయం చేసినట్టు అవుతుంది. అదే షేర్ చేయడం వల్ల మీరు ప్రత్యక్షంగా ఇంకొకరికి సాయం చేయడం వల్ల సాయం చేసినట్టు అవుతుంది. ఎందుకంటే చాలామందికి వివరాలు తెలుసుకోవడానికి ఎవరైనా సాయం చేస్తేనే తెలుస్తుంది. కాబట్టి దయచేసి మన వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా 80% కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలిగితే పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి. మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తూ ఉంటే అర్థం కాదు, మళ్ళీ మీకు డౌట్స్ అనేటివి రైజ్ అవుతుంటాయి. కాబట్టి దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడగలిగితే మీకు పూర్తిగా అర్థమవుతుందని మీకు వివరించడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ఇందిరమ్మ ఇండ్ల 2 విడతల్లో కలిపి 4.50 లక్షల మంది లబ్ధిదారులతో ఈ జాబితా రూపొందించి ఈ నెలాఖరులోగా లబ్ధిదారులను ప్రకటించడానికైతే ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే జూన్ నాటికి పిల్లర్లు వరకు నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారుల ఖాతాలో సొమ్ము జమ చేయాలని సర్కారు యోచిస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులను ఎంపిక వేగంగా జరుగుతోంది. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు ఇవ్వాలని ప్రభుత్వం అయితే లక్ష్యంగా పెట్టుకుంది. లబ్ధిదారుల జాబితాను అధికారులు తయారు చేస్తున్నారు. మొదటి విడతలో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేశారు. అలా 72,000 మంది లబ్ధిదారుల జాబితాను రూపొందించడం అయితే జరిగింది. మొదటి విడతలో కొన్ని తప్పులు జరిగాయని గుర్తించారు అధికారులు. వాటిని సరిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మొదటి విడతలో మండలానికి ఒక గ్రామం చొప్పున 72,000 మందిని లబ్ధిదారులుగా గుర్తించారు. కానీ అందులో చాలామంది అనర్హులు ఉన్నారని ఆరోపణలు అయితే వచ్చాయి. అందులో నుంచి 42,000 మందికే ఇళ్ల మంజూరు పత్రాలు అయితే ఇచ్చారు. మిగిలిన 30,000 మందికి మళ్ళీ విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండో జాబితాలో తప్పులు జరగకుండా చూడాలని జిల్లా అధికారులకు గృహ నిర్మాణ శాఖ ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. 2 రోజుల క్రితం జరిగిన సమావేశంలో గృహ నిర్మాణ శాఖ అధికారులు సిబ్బందికి మార్గదర్శకాలు అయితే ఇవ్వడం జరిగింది. రెండో జాబితాలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా క్షేత్రస్థాయిలో జల్లెడ పట్టాలని అధికారులు తెలిపారు. అందుకే ఈసారి జాగ్రత్తగా ఎంపిక చేస్తున్నారు. జూన్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల లోపు ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తోంది. మొదటి విడతలో ఎంపిక చేసిన గ్రామాలను వదిలి మిగతా గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు జాబితాలు అందాయి. లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేల సలహాలు కూడా తీసుకుంటున్నారు. మొత్తం 2 విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల మందితో జాబితా రూపొందిస్తున్నారు. ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల పేర్లను ప్రకటిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలలోపు ఇళ్ల పునాది, పిల్లల వరకు పూర్తి చేయాలని ప్రభుత్వం చూస్తుంది. లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు వేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. అధికారులు ఈ ప్రక్రియను వేగవంతం చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది కదా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు మేము ఎన్నో మాధ్యమాల నుంచి కష్టపడి మీకోసం చేస్తుంటాం. కాబట్టి మీరు ఎంకరేజ్ చేయడానికి ఒక చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే మీ నుంచి ఆశిస్తున్నాం కనుక దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు మరోసారి రాబోతాం. అంతవరకు క్యాచ్ చాట్ సైనింగ్ ఆఫ్. బాయ్. Please subscribe. For more updates, for interesting updates, Please do subscribe.